स्वरूपा, तू ही तो है नवदुर्गा, अष्ट शक्ति स्वरूपा, तू है देवी स्वरूपा, शक्ति स्वरूपा। तू है शक्ति, तुझ में बसी निधि, जगा ले तू ये स्मृति, तू ही है शिव शक्ति। जो जग से रहती है न्यारी, वो आत्मा है सबकी प्यारी। जो जग से रहती है न्यारी, वो आत्मा है सबकी प्यारी। जो न होती प्रभावित कहीं, ये है संकीर्णता की शक्ति। पुरानी बातों को जो मन से निकाले, पुरानी बातों को जो मन से निकाले, न ईर्ष्या न द्वेष को मन में पाले। क्षमा के गुण से समेटे हर बात, वो है समेटने की शक्ति। तू ही है शिव शक्ति, तू ही है शिव शक्ति। भले निंदा या अपमान कोई करे, जगत माता तुम उनको स्नेह करे। तू ही तो है सहन शक्ति, ग्लानि उदासी से तू है परे। संभाले सभी के व्यवहार को, संभाले सभी के व्यवहार को, ऐसी अद्भुत समाने की शक्ति धरे, तू शक्ति धरे। तू है शक्ति, जगा ले तू ये स्मृति। शांत मन साक्षी दृष्टा, न कोई प्रभाव न कोई दबाव, परख शक्ति तेरा स्वभाव। निर्णय करने की गजब तुझ में शक्ति, सत्य असत्य को जान देती निष्कर्ष तू शक्ति महान। चाहे कोई तूफान आए, तूफान को भी तू तोहफा बनाए, सामना करने की शक्ति जगाए। हर कदम में सफलता तू पाए, हर कदम में सफलता तू पाए। तू है शक्ति, जगा ले तू ये स्मृति। तू शक्ति है जो सब
जो भी अपने जीवन से है हारे, सहयोग की शक्ति जगा तू। दुखियारे है तुमको पुकारे, ये समय महापरिवर्तन का, अष्ट शक्ति को भीतर जगा। विकारों रूपी रावण को शिव शक्ति बन के जला। तू ही है शक्ति स्वरूपा, तू ही तो है नव दुर्गा। अष्ट शक्ति स्वरूपा, तू है देवी स्वरूपा, शक्ति स्वरूपा। तू है शक्ति, तुझ में बसी नौ निधि। जगा ले तू ये स्मृति, तू ही है शिव शक्ति, तू ही है शिव शक्ति, तू ही है शिव शक्ति। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, బాబాను ప్రీతిగా స్మృతి చేస్తూ ఉండండి. సదా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. చదువుపై పూర్తి గమనం ఉంచండి. అప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ప్రశ్న: అతీంద్రియ సుఖం ఏ పిల్లలకు అనుభవం అవుతుంది? ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. దేహీ అభిమానిగా అయ్యేందుకు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు లేక జ్ఞానము అర్థం చేయించినప్పుడు నేను ఆత్మ సోదర ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను అని భావించాలి. భాయి దృష్టిని పక్కా చేసుకుంటే దేహీ అభిమానులుగా అవుతూ ఉంటారు. మేం భగవంతుని విద్యార్థులము అనే నష ఎవరికైతే ఉంటుందో వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. పాట: నా మనోద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏ ఇతర సంస్థలు చెప్పరు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరేనని పిల్లలైనా మీకు తెలుసు. అందరము సోదరులమే. ఆ తండ్రి నుండి పిల్లలకు తప్పకుండా వారసత్వం లభిస్తుంది. ఇది సంగమయుగము. సంగమయుగంలోనే ముక్తి జీవన్ముక్తులు ప్రాప్తి అవుతాయి. మీరు సృష్టి చక్ర చిత్రాన్ని చూసి బాగా అర్థం చేయించవచ్చు. పిల్లలు మీరు జీవన్ముక్తికి వెళ్తారు. మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్తారు. సద్గతిదాత, ముక్తిదాత, మార్గదర్శకుడు, గైడ్ వారే అనని అంటారు. రావణ రాజ్యంలో లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. రామరాజ్యంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. వారిని ఆర్యులని, వీరిని అనార్యులని అంటారు. ఆర్యులనగా పరివర్తన చెంది బాగుపడినవారు. అనార్యులనగా పరివర్తన అవ్వనివారు. ఆర్యుల నుండి అనార్యులుగా ఎలా అయ్యారో మీకు ఎవ్వరికీ తెలియదు. ఆర్య అనేది ఏ ధర్మము కాదు. ఆర్యులనగా పరివర్తన చెందిన దేవతలు. వారే 84 జన్మలు తీసుకున్న తర్వాత అనార్యులుగా అవుతారు. ఎవరైతే అత్యంత ఉన్నతమైన పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు. హంసో అర్థం కూడా తండ్రే అర్థం చేయిస్తున్నారు. మెట్ల చిత్రం ద్వారా అర్థం చేయించటం చాలా బాగుంటుంది. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అనడం తప్పు. ఇది చాలా పెద్ద నాటకము
మనము పూజ్యులుగా నుండి పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. మనమే దేవతలుగా ఉండేవాళ్ళము దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము. మెట్లు తప్పకుండా దిగుతాం కదా. ఇది కూడా ఒక లెక్కనే. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో మీకు మీ జన్మల గురించి తెలియదని నేను మీకు తెలుపుతానని తండ్రి చెప్తారు. ఇది చక్రము. ఇందులో మనమే దేవతలు, క్షత్రియులు మొదలైన వారుగా అవుతాము. 21 జన్మలు అనుమాట ప్రసిద్ధి చెందింది. మనుషులకు ఈ విషయాల గురించి తెలియదు. తమో ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మీకు మాత్రమే జ్ఞానం పూర్తిగా లభిస్తుంది. కొంతమంది మాత్రమే కష్టం మీద అర్థం చేసుకుంటారు. అందుకే కోట్ల మందిలో ఏ ఒక్కరో ఇద్దరో ఈ జ్ఞానాన్ని తెలుసుకొని దేవతా ధర్మం వారిగా అవుతారని అంటారు. ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. చక్రము చిత్రాన్ని చూపి అర్థం చేయించటం సులభము. ఇది సత్యయుగము, ఇది కలియుగము అని చెప్పండి. ఎందుకంటే సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వృక్షం చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. ఈ వృక్షం గురించి ఎవరికీ తెలియదు. అంతేకాక బ్రహ్మను గురించి అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు తప్పకుండా కావాలి కదా అని చెప్పండి. ఈ బ్రాహ్మణులు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఆ బ్రాహ్మణులు గర్భజనిత వీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు. ఇది పరాయి రావణ రాజ్యము. తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేయాల్సి వస్తుంది. కావున వారు ఎవరి శరీరంలోనూ ప్రవేశించాలి కదా. ఈ వృక్షము చిత్రము చూడండి. బ్రహ్మ చిట్ట చివరిలో నిలబడి ఉన్నారు. వృక్షము శిథిలావస్థలో ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను. ఇది ఇతని అంతిమ 84వ జన్మ. వృక్షము కింద భాగంలో తపస్సు చేస్తున్నారు. మనము ఇతనిని భగవంతుడని అనము. ప్రపంచంలోని వారు భగవంతుని సర్వవ్యాపిగా చేసి రాయి రప్పలో ఉన్నారని అనేశారు. అందుకే స్వయం వారు కూడా పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా తయారైపోయారు. దేవతల విషయము భిన్నమైనది. ఇప్పుడు మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. ఈ దేవతలను భగవాన్ భగవతి అని కూడా అంటారు. ఎందుకంటే మీరు పవిత్రులు. అంతేకాక స్వయం భగవంతుని ద్వారానే ధర్మస్థాపన జరిగింది. కావున తప్పకుండా భగవాన్ భగవతి అయ్యే ఉండాలి. కానీ వారిని మహారాజా మహారాణి అని అంటారు. ఇకపోతే శ్రీ లక్ష్మీనారాయణలను భగవాన్ భగవతి అనడం కూడా ఒక అంధవిశ్వాసమే. ఎందుకంటే భగవంతుడు ఒక్కరే కదా. మీరు శివ శంకర్లను కూడా వేరు చేసి తెలుపుతారు. ఇది విని వారు దేవతలను కూడా వీరు ఎత్తేస్తారని గౌరవించరని అంటారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. అయితే మహారథులైన వారు మాత్రమే దీనిని బాగా అర్థం చేయించగలరు. చాలామంది భలే వింటారు, కానీ వారి బుద్ధిలో నిలవదు. అటువంటి వారు ఏ పదవిని పొందుతారు? అతి తక్కువ విలువగల దాసదాసీలుగా అవుతారు. పోను పోను మీకు సాక్షాత్కారాలు అవుతాయి. అయితే ఆ సమయంలో ఏమీ చేయలేరు. సమయం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకేం చేయగలరు? కాబట్టి బాబా అప్రమత్తం చేస్తూ ఉంటారు. అందరూ పైకి ఎక్కిపోవడం అనగా గొప్ప పదవిని పొందడం జరిగే పని కాదు. బుద్ధి రూపీ పాత్ర శుద్ధంగా లేదు. బుద్ధిలో చెత్తా చెదారము నిండి ఉంది. ఇందులో పురుషార్థం చాలా బాగుండాలి. చిత్రాలను చూపి అర్థం చేయించేందుకు చాలా మంచి అభ్యాసం ఉండాలి. లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆత్మకు భోజనం లభిస్తూ ఉంది. ఇవన్నీ అందరికీ అర్థము చేయించవలసిన విషయాలు.
ఇందులో భయపడే విషయమేదీ లేదు. పెద్ద పెద్ద నగరాలలో, స్థానాలలో ప్రదర్శనీలు, మ్యూజియంలు ఉంటే పేరు ప్రసిద్ధి చెందుతుంది. అందరి వద్ద వారి అభిప్రాయాలు లిఖితపూర్వకంగా వ్రాయించి వాటిని కూడా అచ్చు వేయించాలని బాబా చెప్తూ ఉన్నారు. పిల్లలు చాలా సేవ చేయాలి. వీరు అర్థం చేసుకునేవారా కాదా, ఇది కూడా చాలా పరీక్షించాలి. చిత్రము చూపించి ఇది నూతన ప్రపంచము, ఇది ప్రాత ప్రపంచము అని అర్థం చేయించాలి. ఈ విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు. కేవలం సమయాన్ని చాలా ఎక్కువ చేసేశారు. అందువల్లే మనుషులు భ్రమలో పడి ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారికి మాత్రమే అతీంద్రియ సుఖం ఉంటుంది. కేవలం ఉపన్యాసం వలన పని జరగదు. ఉపన్యసించినప్పుడు కూడా నేను ఆత్మీక సోదరుడను, సోదర ఆత్మకు అర్థం చేయిస్తూ ఉన్నాను అని భావించాలి. ఆత్మాభిమానిగా అయ్యేందుకు చాలా కష్టపడాలి. కానీ పిల్లలు క్షణక్షణం మర్చిపోతారు. తండ్రే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినంది అనే గాయనం కూడా ఉంది. దీని అర్థం కూడా మీకు మాత్రమే తెలుసు. మహారథులైన వారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చాలా ఎక్కువగా చేయాలి. అప్పుడే స్వయాన్ని శక్తివంతులుగా భావిస్తారు. ఎవరైతే స్వయాన్ని ఆత్మ అనే భావించారో వారికేం ధారణ చేయగలుగుతారు. స్మృతి ద్వారానే మీలో శక్తి నిండుతుంది. జ్ఞానాన్ని శక్తి అని అనరు. యోగ శక్తి లేక యోగ బలము అని అంటారు. యోగ బలం ద్వారానే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఇప్పుడు మీరు చాలామందిని మీ సమానంగా తయారు చేయాలి. ఎంతవరకు మీ సమానంగా తయారు చేయరో అంతవరకు వినాశం జరగదు. పెద్ద యుద్ధము మొదలైన అది నిలిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది వద్ద బాంబులు ఉన్నాయి. ఈ బాంబులు అలాగే ఉంచుకునే వస్తువులు కాదు. పాత ప్రపంచం వినాశము మరియు ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరిగే తీరాలి. కొంత సమయం తర్వాత అందరూ ఇది అదే మహాభారత యుద్ధం అని అంటారు. భగవంతుడు కూడా ఉన్నారు. మీ వద్దకు ఎప్పుడైతే చాలామంది వస్తారో అప్పుడు అందరూ అంగీకరించడం మొదలు పెడతారు. ఈ సంస్థ చాలా వృద్ధి చెందుతూ ఉందని, ఇందులో చాలా శక్తి ఉందని అందరూ ఒప్పుకుంటారు. స్మృతిలో ఎంత ఎక్కువగా ఉంటారో అంత ఎక్కువగా మీలో శక్తి నిండుతుంది. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మీరు ఇతరులకి ప్రకాశాన్ని ఇస్తారు. దాదా కూడా పిల్లలు నాకంటే చాలా బాగా సర్వీస్ చేస్తారని అంటారు. ఇప్పుడు ఇంకా కొంత సమయం ఉన్నది. యోగములో ఎవరు యథార్థ రీతిలో ఉండలేరు. యోగములో తక్కువగా ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా బాణం తగలడమే లేదని స్వయం మీరు కూడా ఫీల్ చేస్తారు. భగవంతుడు కుమారీలలో జ్ఞాన బాణాలు నింపుతారు. మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారీలు. ఇతడు బ్రహ్మ. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. సృష్టికర్త ఒకే ఒక్కరు. మిగిలిన వారందరూ చదువుకుంటున్నారు. వారిలో ఈ బ్రహ్మ కూడా వస్తారు. కాబట్టి ఈ బ్రహ్మ రచన అయ్యారు కదా. మీరు దేవతలుగా అయ్యేవారు దైవీ గుణాలను ధారణ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ 2 చక్రాలు జ్ఞానంలో నడవలేరు. అంటే ఇద్దరు యుగల్స్ నడవరు. ఇసుకలో నిలబడినట్లు ఉంటారు. బాబా పేర్లు చెప్పరు. అయితే బాబా సత్యమే చెప్తూ ఉన్నారని భావించాలి. పిల్లలు కూడా ఎవరికైతే పరస్పరం ఒకరితో ఒకరికి పని ఉంటుందో వారు ఒకరి స్వభావాన్ని మరొకరు తెలుసుకోగలుగుతారు. మనమే తలమానికం డబల్ సిర్తాజ్గా ఉండేవాళ్ళము, ఇప్పుడు మళ్ళీ అలా అవుతామని పిల్లలు భావిస్తారు. మీరు ఎవరికైనా ఈ జ్ఞానం అర్థం చేయిస్తే
మొదట వారు అంగీకరించేందుకు తయారుగా ఉండరు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. దీనికి చాలా బుద్ధి కావాలి. ఆత్మలో బుద్ధి ఉంది. ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపము. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేయటం జరుగుతుంది. ఎంతవరకు తండ్రి రారో అంతవరకు ఎవ్వరూ దేహీ అభిమానులుగా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి ఆత్మాభిమాని భవ అని చెప్తూ ఉన్నారు. ఒక్కరినే స్మృతి చేస్తే నా నుండి శక్తి లభిస్తుంది. ఈ ధర్మము చాలా శక్తివంతమైనది. మొత్తం విశ్వంపై రాజ్యపాలన చేస్తారు. ఇది ఏమైనా తక్కువ విషయమా? తండ్రితో యోగం జోడించడం ద్వారా మీకు శక్తి లభిస్తుంది. అదే కొత్త విషయము. దీనిని మంచి రీతిగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఆత్మల అనంతమైన తండ్రి బాబా అయినారు. వారే నూతన ప్రపంచ రచయిత. కాబట్టి శివుడు వచ్చి ఏమి చేస్తారో, వారి కర్తవ్యం ఏమిటో అందరికీ అర్థం చేయించాలి. కృష్ణ జయంతి, శివ జయంతి రెంటినీ ఆచరిస్తారు. ఇప్పుడు వీరిరువురిలో పెద్దవారు ఎవరు? అత్యంత ఉన్నతమైనటువంటి వారు నిరాకారులు. ఆయన ఏమి చేశారని శివ జయంతిని ఆచరించడం జరుగుతుంది. కృష్ణుడు ఏమి చేసినాడు? పరంపిత పరమాత్మ సాధారణ వృద్ధ శరీరంలో వచ్చి స్థాపన చేస్తారని వ్రాయబడి ఉంది. అనేక రకరకాలైన మతాంతరాలు ఉన్నాయి. శ్రీమతం అయితే ఒక్కటే. దాని ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు. మానవ మతం ద్వారా శ్రేష్టంగా ఎలా అవుతారు? ఈశ్వరీయ మతము మీకు ఒక్కసారి మాత్రమే సంగమయుగంలో లభిస్తుంది. దేవతలైతే వారి మతాన్ని ఇవ్వరు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. అంతే, అంతటితో సమాప్తము. అక్కడ గురువులు మొదలైన వారు కూడా ఆశ్రయించరు. ఇక్కడ మనుషులు గురువుల నుండి సలహా తీసుకుంటారు. కావున మేము రాజయోగులమని వారికి యుక్తిగా అర్థం చేయించాలి. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. తీర్థయాత్రలకే ప్రవృత్తి మార్గం వారే వెళ్ళవలసి ఉంటుంది. పిల్లలు, మీరు ఏ విషయంలోనూ భ్రమపడరాదు, సంశయపడరాదు. ఇది తయారైన డ్రామా. ఇది అనేకసార్లు పునరావృతం అవుతూ ఉంటుంది. మీ సర్వీస్ కూడా కల్పకృతం వలె జరుగుతుంది. డ్రామాయే మీతో పురుషార్థం చేయిస్తుంది. అది కూడా మీరు కల్పకృతం వలె చేస్తారు. పురుషార్థం చేసేవారి నడవడిక ద్వారా మీరు అర్థం చేసుకోగలరు. అప్పుడే ప్రదర్శనలో వచ్చే గ్రూపును చూసి వారికి తగినట్లు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మంచి రీతిలో అర్థం చేయించగలరు. చదివించే తండ్రికి పురుషార్థము ఎవరు మంచి రీతిగా చేస్తున్నారో బాగా తెలుసు. ఎంత విశాలమైన బేహద్దు బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మేము ఎవరి పిల్లలము అనే నశ పిల్లలైన మీకు ఉండాలి. స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఎవరైనా చదువు లేకుంటే పారిపోతారు. మీరు నా పిల్లలు కారని భగవంతుడు కూడా అర్థం చేసుకుంటారు. భగవంతుని పిల్లలు ఎవరైతే ఒకప్పుడు చదువుకునేవారో వారు పారిపోయి ఆ తర్వాత కొంత అర్థమైతే మళ్ళీ చదువుకోవటం మొదలుపెట్టడం మీరు గమనిస్తారు. మళ్ళీ యోగంలో బాగా ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. ఇటువంటి పాఠశాలను వదిలిపెట్టి మేము చాలా సమయం వృధా చేశామని అర్థం చేసుకుంటారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం తీసుకుంటామని భావిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ లేక బాబా బాబా అంటూ రోమాంచితమై పోవాలి. బాబా మనకు ఉన్నత పదవిని ప్రాప్తి చేయిస్తారు. మనం ఎంత భాగ్యశాలులము. గడి గడి తండ్రి స్మృతిలో ఉండి వారి ఆదేశానుసారం నడుస్తూ ఉంటే చాలా ఉన్నతి జరగగలదు.
అప్పుడు మళ్ళీ వారిని అందరూ చాలా గౌరవిస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, చదువుకున్న వారి ముందు చదువుకోని వారు బరువులు మోస్తారు. దేహాభిమానంలో ఉన్నవారికి దైవీ గుణాల ధారణ జరగదు. మీ ముఖము ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరినైతే భగవంతుడు చదివిస్తున్నారో వారిని అతీంద్రియ సుఖం గురించి అడగమని అంటారు. చదువు పైన ఎంతో అటెన్షన్ ఇవ్వాలి. శ్రీమతాన్ని అనుసరించాలి. మీ యోగశక్తి వల్ల విశ్వం కూడా పవిత్రమైపోతుంది. మీరు యోగం ద్వారా విశ్వాన్ని పవిత్రం చేస్తారు. ఇది అద్భుతం కదా. గోవర్ధన పర్వతాన్ని వేలితో ఎత్తాలి. ఈ చీచీ ప్రపంచాన్ని ఎవరు పవిత్రంగా చేశారో వారి గుర్తే గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ. సత్యమైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకునేందుకు బుద్ధి రూపీ పాత్రను శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. వ్యర్థ మాటలను బుద్ధి నుండి తొలగించి వేయాలి. దైవీ గుణాల ధారణ. చదువులపై పూర్తి గమనమిచ్చి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. మేము భగవంతుని పిల్లలము, వారే మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు అనే నష సదా ఉండాలి. వరదానము. నిశ్చయం యొక్క పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయ బుద్ధి నిశ్చింతభవ. బ్రాహ్మణ జీవితంలో నిశ్చయమే సంపన్నతకు పునాది. ఈ పునాది గట్టిగా ఉంటే సహజంగా మరియు వేగంగా సంపూర్ణతకు చేరుకోవడం నిశ్చితము. ఎవరికైనా యథార్థంగా నిశ్చయ బుద్ధి గలవారిగా ఉంటారో వారు సదా నిశ్చింతగా ఉంటారు. యథార్థ నిశ్చయం అంటే మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం, అంగీకరించటం, దాని అనుసారం నడుచుకోవటం. అంతేకాక తండ్రి ఎవరు, ఎలా ఉంటారో, ఏ రూపంలో పాత్ర చేస్తారో దానిని యథార్థంగా తెలుసుకోవటం. అటువంటి నిశ్చయ బుద్ధి కలవారు విజయులుగా ఉంటారు. స్లోగన్. తమ సమయాన్ని, సుఖాలను, ప్రాప్తులు కావాలనే కోరిక అందరి కొరకు దానం చేసేవారే మహాదాని అవుతారు. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేసే కోసం ప్రారంభంలో ఎలా అభ్యాసం చేసేవారంటే నడుస్తూ ఉంటారు, కానీ స్థితి ఎలా ఉండేదంటే ఇది ఏదో లైటు పోతూ ఉన్నది అని ఇతరులు భావించేవారు. వారికి శరీరం కనిపించేది కాదు. ఈ అభ్యాసంతోనే ప్రతి పేపర్లో పాస్ అయ్యారు. అలాగే ఇప్పుడు చాలా చెడు సమయం రానున్నది కనుక డబల్ లైట్గా ఉండే అభ్యాసాన్ని పెంచండి. ఇతరులకు సదా మీ లైట్ స్వరూపాన్ని కనిపించాలి. ఇదే మీకు రక్షణ. వారు లోపలకు రావాలి. లైట్ యొక్క కోటను చూడాలి. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. मैं आत्मा शांति स्वरूप हूँ. Peaceful soul. Om Shanti. Om Shanti. Om Shanti.
स्वरूप हूँ। I am happy soul। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मैं आत्मा प्रेम स्वरूप हूँ। I am loveful soul। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मैं आत्मा शक्ति स्वरूप हूँ। I am powerful soul। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मैं आत्मा पवित्र स्वरूप हूँ। I am pure soul। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मैं आत्मा आनंद रूप हूँ। I am blissful soul। ओम शांति ओम शांति ओम शांति ओम शांति। मैं आत्मा ज्ञान स्वरूप हूँ। I am knowledgeful soul। ओम शांति ओम शांति ओम शांति ओम शांति।